భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు, కనుల పండుగ వసంతపక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవం. రాములోరి కళ్యాణానికి సిద్ధమైన భద్రాచలం ఆలయం. ఇవాళ సింహవాహనంపై శ్రీరాముడు, గజవాహనంపై సీతమ్మ ఊరేగింపు. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ సీతారాముల దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్ష. సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఇంగ్లీష్ మీడియం పిల్లల ప్రతిభ చూసి కంగుతిన్న బాబు. వైఎస్ జగన్ హయాంలో ఆంగ్ల విద్యకు ప్రాధాన్యత. ప్రభుత్వ దుందుడుకు చర్యలతో తెలంగాణ పరువు తీశారు. తెలంగాణ ప్రజలకు పాలేవో నీళ్లేవో తెలిసిందన్న కేసీఆర్. పద్మారావు నగర్లో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు. నైతిక విలువలతో కూడిన రాజకీయం చేశారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హెచ్సియు భూముల విషయంలో కమిటీ వేశాము. ఎవరికీ నష్టం జరగకుండా వివాదం పరిష్కరిస్తామన్న మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ పార్టీ దళితులను అవమానిస్తోందన్న బండి సంజయ్. డూప్లికేట్గా గాంధీలకు భారతరత్న ఇచ్చుకున్నారంటూ హాట్ కామెంట్. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు కూటమి సర్కారు కుట్ర. ఢిల్లీకి ఏపీ సిఐడి బృందాలు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం. షర్మిల ఆరోపణలు ఖండించిన మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి. ఆస్తులన్నీ దర్యాప్తు సంస్థల నియంత్రణలో ఉన్నాయని క్లారిటీ. ఈనాడు ద్వారా కావాలనే జగన్పై దుష్ప్రచారం అంటూ ఫైర్. కప్పం కట్టకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ మూయించేస్తారా? టీడీపీ ఎమ్మెల్యే ఏర్పతినేని తీరుపై కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం. కార్మికుల పొట్టకొడుతున్నారంటూ విమర్శలు. నల్గొండ జిల్లా ఎల్లారెడ్డిగూడెంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన మంత్రి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య ఫైర్. దేవాదుల సృష్టికర్త అని చెప్పుకోవటం హాస్యాస్పదమని మండిపాటు. రాచకొండ కమిషనరేట్లో 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ప్రారంభం. సేఫ్ అండ్ సెక్యూరిటీ కమిషనరేట్గా తీర్చిదిద్దుతామన్న సిపి సుధీర్ బాబు. మహబూబ్నగర్ జిల్లా దమాగ్నపూర్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పర్యటన. రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేసిన ప్రజాప్రతినిధి. విజయవాడలో ఘనంగా ముగిసిన భారతీ తీర్థ మహాస్వామి జన్మదినోత్సవం. వేదశాస్త్ర పండితులను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నిర్మల్ జిల్లా భైంసాలో శ్రీరాముడి శోభాయాత్రకు భారీ బందోబస్తు. 250 మంది పోలీసులకు పహారా. శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచన. విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ అవార్డు అందించిన శ్రీలంక. 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేసిన మోదీ. శ్రీరామనవమికి ముస్తాబైన అయోధ్య. భారీ సంఖ్యలో పోలీసులతో బందోబస్తు. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం. చట్టంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు. మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్. బస్తర్ గిరిజనుల అభివృద్ధి ఆపలేరంటూ కామెంట్. ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని సూచన. పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ ఘన విజయం. 50 పరుగుల తేడాతో గెలుపొంది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 18లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్. హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభం.